ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల మరమ్మతులకు కూటమి ప్రభుత్వం చర్యలు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెల్లడి. రక్తదానం ప్రాణదానంతో సమానం. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం. కాకినాడ జిల్లాలో రహదారులపై గుంతలు పూడ్చడానికి 10 కోట్ల నిధులు మంజూరు. కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడి. ఘనంగా ప్రారంభమైన కార్తీక మాసోత్సవాలు. భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్రంలో అయినా రహదారులు బాగుంటే రాష్ట్రం అభివృద్ధి ఉంటుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. శనివారం కాకినాడ జగన్నాథపురంలో నమఘాటి సెంటర్ వద్ద గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో రోడ్ పైన గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ గత అసమర్థత పార్టీ వైసీపీ వలన రాష్ట్రంలో అన్ని రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయన్నారు. గత ప్రభుత్వం హయాంలో గుంతలు రోడ్లపైన ప్రయాణం చేయలేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రాణాలు పోతున్నాయని పట్టించుకున్న జ్ఞానం గత నాయకులకు అప్పటి ముఖ్యమంత్రికి లేదన్నారు. రోడ్ల పరిస్థితిపై సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే తక్షణమే వారిపై కేసులు పెట్టేవారని, సరుకులతో ఉన్న లారీలు తిరగబడిపోయి ఎన్నో నష్టాలు కలిగించాయని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతలు పూడ్చడానికి 826 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే వనమాడి చెప్పారు. రోడ్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, టీడీపీ నగర యువత అధ్యక్షులు చింతలపూడి రవి, నాయకులు పాలిక నాని, గెడ్డం పూర్ణచంద్రశేఖర్, మేడిశెట్టి చిన్ని, కొప్పెనాతి నాగకుమారి, పాలిక సూర్య, కంది కృప, పిల్లి శివకుమార్, కస్మూర్, గోవింద్, తాజుద్దీన్, జనసేన నాయకులు సంగిశెట్టి అశోక్, కూటమి నాయకులు కొక్కిలిగడ్డ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రోడ్లు గుంటలు ఉన్నాయి, ప్రయాణం చేయలేకపోతున్నాం, యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, చనిపోతున్నారని చెప్పినా పట్టించుకోలేదు. ఎవరైనా పోస్టింగ్ పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టేవారు. అదేవిధంగా ఏదైతే రవాణా జరుగుతుందో లారీలు తిరగబడిపోయి, ఏదైతే సరుకులతో వెళ్తున్నా రవాణా తిరగబడిపోయి, లారీలు తిరగబడిపోయినాయి ఈ సందర్భాల్లో. అయినా కూడా పట్టించుకోలేదండి. 5 సంవత్సరాలు రహదారులన్నీ నిర్లక్ష్యం చేశారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే 5 సంవత్సరాల్లో మీరు రహదారులు గుంటలు కూడా పూర్చలేకపోయారు. 5 సంవత్సరాల్లో పూర్తి చేయలేని 5 నెలలు రాగానే ఈరోజు 826 కోట్లు కేటాయించి గుంటలు పూర్తుంది 5 నెలల్లో ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పట్టణాలే కాకుండా గ్రామాలు కూడా ప్రత్యేకంగా తీసుకుంది. ఈ రోజున గ్రామాలు, పంచాయతీలు కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో రహదారులే కాదు, గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు. ప్రజలందరూ కూడా సహకరించాలి. ఆర్థిక ఇబ్బంది ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్తుంది ఈ ప్రభుత్వం. అన్ని విధాలా సహకరించండి.
భవిష్యత్తులో అనుకున్న విధంగా అభివృద్ధి చేసి చూపిస్తారు ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా తెలియజేస్తాను. మానవత్వానికి సరికొత్త నిర్వచనం రక్తదానమని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలు కాపాడేందుకు ముందుకు రావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. కాకినాడలోని న్యూరోస్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 4వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరాలకు మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన పలువురు యువకులను మంత్రి అభినందించారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని కోరారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రక్తదానం పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకొచ్చేలా వైద్యులు, విద్యావంతులు కృషి చేయాలని కోరారు. విలువైన రక్తాన్ని మనం సృష్టించలేమని, కేవలం దానం చేయడం ద్వారా మాత్రమే రక్తనిధి ఏర్పడుతుందన్నారు. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి 3 నెలలకోసారి రక్తదానం చేయొచ్చన్నారు. రక్తం యొక్క ఆవశ్యకతను గుర్తించి రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన న్యూరోస్టార్ మల్టీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ అశోక్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ జ్యోతుల, ఆసుపత్రి సిబ్బందిని మంత్రి సుభాష్ ప్రత్యేకంగా అభినందించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ కూడా రక్తదాన శిబిరాన్ని సందర్శించి రక్తదాతలను అభినందించారు. మంత్రి సుభాష్ ఎమ్మెల్యేలు కొండబాబు, నానాజీ చేతుల మీదుగా రక్తదానం చేసిన దాతలను ప్రోత్సహించేందుకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం మంత్రి వాసంశెట్టి సుభాష్ను న్యూరోస్టార్ హాస్పిటల్ చైర్మన్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జీవీఎన్బీఆర్ శాస్త్రులు, హాస్పిటల్ వైద్యులు సూర్యకాంత్, అరవింద్, హారిక, నవ్య, సుమతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం వార్షికోత్సవానికి బ్లడ్ క్యాంప్ అనేది జరుపుకుంటూ వచ్చారు. అలాగే ఈసారి బ్లడ్ క్యాంప్తో పాటు మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం, మరి ఈ నిరంతరం డాక్టర్ వృత్తిలో ఉంటూ పేషెంట్ ప్రాణాలు కాపాడే పనిలోనే ఉంటారు. అది దానికి మించి మనం ఏం చేయగలమనే ఆలోచనతో ఈరోజు మాత్రం ముఖ్యంగా డాక్టర్స్ ప్లస్ స్టాఫ్ అలాగే మెడికల్ రిప్రజెంటేటివ్స్ కూడా ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్లో పాల్గొనడం ఏంటంటే అది ఒక రకంగా అవేర్నెస్ తీసుకురావడం కింద కూడా ఉంటుంది. ఈ రక్తదానం అనేది ఈ కులం, మతం, వర్గం ఇలాంటి విభేదాలు లేకుండా ఇవ్వగలిగింది. అదేవిధంగా ఒక వ్యక్తికి తిండి లేని వ్యక్తి తిండి పెడితే ఆ పూటకే సరిపోద్ది, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆకలి వేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ బ్లడ్ అనేది ఇస్తే ఒక ప్రాణం ఖచ్చితంగా నిలబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు డెంగ్యూ జ్వరం చాలా దారుణంగా ఉంది ప్రతి చోట కూడా. అవి షార్ట్అవుట్ చేసుకుంటూ మా ప్రభుత్వం సమర్థవంతంగా వెళ్తున్నప్పటికీ అక్కడక్కడ డెంగ్యూ జ్వరం వచ్చేటప్పటికి కంపల్సరీ బ్లడ్ కావాలి. అలాగే తలసేమియా పిల్లలకి నిరంతరం బ్లడ్ కావాలి. అందులో భాగంగా శ్రీ యువసేన కూడా మంచి సర్వీస్ చేస్తూ ఉంది. మరి ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్ పెట్టడంతో పాటు మెడికల్ క్యాంప్ పెట్టిన అశోక్ కుమార్ గారికి, అలాగే మా స్టాఫ్కి, మెడికల్ రిప్రజెంటేటివ్స్కి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జనసేన పార్టీ ఎప్పుడన్నా ఏ పేషెంట్ విషయంలో అలా అవసరం వచ్చినప్పుడు ప్రతి ఒక్కసారి కూడా స్పందించి ఏదో ఒక సహాయం చేయడం ధన్యవాదాలు చెప్తాను. అలాగే 5వ సంవత్సరంలో కట్టిన సందర్భంలో కూడా నా యొక్క అభినందన తెలియజేసుకుంటూ వీరి యొక్క సేవలు మరింత గొప్పగా సాగాలని ముందు ఈ సేవలు మేము అందరూ కూడా ఉపయోగించుకునేటట్టు కాకినాడలో ఒక బెస్ట్ హాస్పిటల్గా ఆల్రెడీ మంచి పేరు తెచ్చుకున్నటువంటి హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్ ఇంకా మంచి బెస్ట్ హాస్పిటల్గా కూడా జరగాలని, ఈవేళ ఇంతమంది యువత వచ్చి వీరు పిల్లగానే పిలిచిన పిలుపుకి ఇంతమంది యువత వచ్చి బ్లడ్ ఇస్తారంటేనే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. డాక్టర్లు ఇద్దరు కూడా యువతతో ఎంత బాగా గట్టిగా కలిసిపోయి ఉన్నారు, ఎంత బాగా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ కూడా మన ఎప్పుడు మా యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పి మరి తెలియజేస్తే చాలా విషయం. 5th ఇయర్లోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా మేము మా హాస్పిటల్ నందు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపుతో పాటు మెగా ఫ్రీ మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా చాలామంది యువకులు ఈ బ్లడ్ డొనేషన్ చేయడానికి మా ఆహ్వానాన్ని మన్నించి చాలా ఉత్సాహంగా ఇందులో పాల్గొనడానికి వచ్చినందుకు వారందరికీ ఫస్ట్ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు మేము ఒక 10 నిమిషాల్లో ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేయబోతున్నాము. ఈ క్యాంపులో ఏంటంటే అన్ని రకాల వ్యాధులకి, నాట్ ఓన్లీ బ్రెయిన్ స్పైన్ కేసులకే కాకుండా ఈ రోజు నుంచి అన్ని రకాల వ్యాధులని కూడా ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా కన్వర్ట్ చేస్తున్నాము. సో అందరికీ కూడా అన్ని రకాల వైద్య సదుపాయం ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ఫ్రీ మెడికల్ క్యాంపులో మేము ఓపీతో పాటు ఫ్రీ మెడిసిన్ కూడా ప్లస్
ఇన్వెస్టిగేషన్స్ కూడా చాలా మట్టుకి ఫ్రీగా చేస్తూ ఏదైనా కొంచెం సిటీ స్కాన్ లాంటి ఇన్వెస్టిగేషన్స్ 50% తక్కువగా చేసి పేషెంట్స్కి ఉపయోగపడేలా ఈ ఒక్కరోజు ఫ్రీగా చేద్దామని నిర్ణయించుకున్నాము. సో దీని అందరికీ కూడా మీ సహాయ సహకారాలు అందిస్తూ మా హాస్పిటల్ని ముందు ఇంకా మీ సపోర్ట్తో ముందుకెళ్లాలని కోరుకుంటూ గుంతలు పడి ఛిద్రమైపోయి ఉన్న రోడ్లన్నింటినీ పునరుద్ధరించి ప్రజల ప్రయాణ కష్టాలు తీర్చడానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, వీటి కోసం మొదటి దశలో మన కాకినాడ జిల్లాకు 10 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని, ప్రభుత్వం దశల వారీగా అన్ని రోడ్లను పునర్నిర్మించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో రోడ్డు మరమ్మతు పనులు కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పిఠాపురం పట్టణం డ్రైవర్స్ కాలనీ నుండి యూకొత్తపల్లి మండలం ఉప్పడ వరకు రోడ్డు మరమ్మతు పనులకు కలెక్టర్ షాన్ మోహన్, మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ షాన్ మోహన్, మాజీ ఎమ్మెల్యే వర్మ, మర్రెడ్డి శ్రీనివాస్ కార్యక్రమంపై మాట్లాడారు. నిరంతరం పర్యవేక్షణ జరుపుతూ పారదర్శకంగా పనులు చేయించాలని కాంట్రాక్టర్కు, ఆర్ఎండ్బి అధికారులకు కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ కనకారావు, జనసేన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాగులాపిల్లి, రమణక్కపేట, మరి ఉమ్మడివారిపాడు, కోనపాయపేట వరకు 25 కోట్లు చేసాం. అలాగే ఇక్కడి నుంచి పిఠాపురం నుంచి ధర్మారం నియోజకవర్గం అందరూ కూడా పలావ్ తినడానికి వెళ్ళాలి. ధర్మారం పలావ్కి గోతులు ఉన్నాయంటే అప్పుడు 18 కోట్లతో ఆ రోడ్ వేసాం. అలాగే చాలా ఆర్ఎండ్బి రాధాలు చేసాం, చాలా పెండింగ్ ఉన్నాయి. మనం ఉండగా వచ్చిన రోడ్లు శంకుస్థాపన అయ్యి కాంట్రాక్టర్కి టెండర్ వచ్చిన రోడ్లు కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆపారు. అది తాడిపత్రి నుంచి వన్నిపూడి, పంటూరు నుంచి కొత్తపల్లి హైవే, నరసింగపురం నుంచి అలాగా తిమ్మాపురానికి ఇవన్నీ కూడా శాంక్షన్ అయ్యి టెండర్లు అయినాయి. నేను ఏమంటున్నానంటే ఒక ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 19 నుంచి 24 వరకు ఈరోజు ప్రజలు బాధపడే పరిస్థితి. ఈవేళ బరువు కూడా కూటమి ప్రభుత్వం మీద చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు ముందుగా ఏంటంటే రోడ్లు గుంతలు పూడుస్తున్నారు. జనవరి తర్వాత కూడా మరి కొన్ని రోడ్లు మనకి ఆర్ఎండ్బి నుంచి వస్తాయి. మనకు కూడా మరి కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి నిధులు కూడా ఎక్కువ తేవాలి. మరి ఈరోజు జగనన్న గారి గోతుల్ని, అప్పటి ప్రభుత్వం గోతుల్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూడుస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. మిగిలిన రోడ్లు కూడా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ వస్తాయని ఆశిస్తున్నాం. తప్పకుండా మీరంతా ఏమైతే ఆశిస్తున్నారో ఆ కార్యక్రమాలన్నీ కూడా త్వరలోనే జరుగుతాయి. ఇందాక కలెక్టర్ గారు మన దృష్టి తెచ్చినట్లయితే ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొంత ఓపిక అవసరం. తప్పకుండా కూడా ప్రతి రోడ్డు, ప్రతి కార్యక్రమం కూడా పూర్తి చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా మన శాసనసభ్యులు ఉపయోగించినటువంటి పవన్ కళ్యాణ్ అనుక్షణం ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఇక్కడ అవసరాలు ఏమిటని గుర్తించి దానికి సంబంధించిన కార్యాచరణ కూడా అనుక్షణం కూడా రూపుదిద్దుతున్నారు. దానికి అనుగుణంగా కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తప్పకుండా ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా ఆనందం. అదేవిధంగా ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా శ్రద్ధ వహించి ఈ రోడ్లన్నీ నాణ్యతా ప్రమాణాలతో నిర్మించే విధంగా కూడా మీరంతా కూడా ఇందులో చురుకుగా పాల్గొని మీ పర్యవేక్షణలో కూడా ఈ రోడ్లు జరగాలని, అదేవిధంగా ఇటీవలే మన ఎన్ఆర్జీఎస్ గ్రామాల్లో కూడా మనం శాంక్షన్ ఇవ్వడం జరిగింది. రమారమి 11 కోట్లు. ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. తప్పకుండా కూడా మీరు ఏమైతే కోరుకుంటారో కొంత ఓపికగా ఉండండి. ప్రతి రోడ్డు, ప్రతి గ్రామం, ప్రతి డ్రైన్ కూడా పూర్తి చేసే కార్యక్రమం జరుగుతుంది. శ్రీనివాస్ గారి ద్వారా, వర్మ గారి ద్వారా మొత్తం జనాల్లో మనం తీసుకెళ్లాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కొంత ఓపిక పడితే ప్రతి రోడ్ని మనం శాంక్షన్ చేయించి ప్రతి రోడ్ని మనం స్టార్ట్ చేయించుకునే ప్రాసెస్లోనే ఉన్నాం. సో దయచేసి కొంత ఓపిక పడితే ప్రతి రోడ్డు మనం త్వరలో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ స్టార్ట్ చేసిన వర్క్స్ని దయచేసి దగ్గరుండి గుడ్ క్వాలిటీతో వేయాలని చెప్పి ఇక్కడ కాంట్రాక్ట్ ఉన్నారా? మళ్ళీ ఒక 10 ఏళ్ళు మళ్ళీ కంప్లీట్ రాకూడదు, అర్థమైందా? సో వర్షాలు పడే ఏరియా కాబట్టి మళ్ళీ ఒక 10 ఏళ్ళు, మనకు వచ్చిన ఐడియా కూడా అదే, 10 ఏళ్ల పాటు కంప్లైంట్ రాకూడదు. అండ్ మళ్ళీ దీంట్లో గుర్తులు పడినాయంటే కన్సల్ట్ ఏఈ ఉన్నారు ఇక్కడ, ఏఈ ఇక్కడ నాకు ఎవ్రీ మంత్ సర్టిఫికేషన్ కావాలి. నో పాట్ హోల్స్ అని ఎవ్రీ మంత్ మీ దగ్గర నుంచి సర్టిఫికేషన్ కావాలి. మన దగ్గర నుంచి సర్టిఫికేట్ ఇవ్వండి. ఆల్ ఏఈస్ ఎక్కడైతే వర్క్ జరుగుతుందో ఎవ్రీ మంత్ ఐ నీడ్ సర్టిఫికేట్స్ ఆన్ దెమ్. నో పాట్ హోల్స్ ఆన్ దట్ రోడ్. సో పదే మళ్ళీ చెప్తున్నాను, అంటే మీటింగ్ స్టార్ట్ చేయకుండా ఎందుకు చెప్తున్నా అంటే క్వశ్చన్స్ అదే అడుగుతారని నాకు అర్థమైంది. నేను ఏదో 2-3 మీటింగ్స్ చూస్తున్నాను కదా.
సో మా ఊర్లో ఎప్పుడు వస్తారనే క్వశ్చన్ తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ స్టార్ట్ చేసిన వాటిని జాగ్రత్తగా చేయించుకోవాలి. ప్రతి ఊరికి సంబంధించిన ప్రపోజల్స్ పంపించినాము. అండ్ ఎప్పుడు శాంక్షన్ వస్తాయి అప్పుడు మళ్ళీ ఇలానే మీటింగ్ పెట్టి ప్రతి ఊరికి స్టార్ట్ చేస్తాం. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ప్రముఖ పంచరామ క్షేత్రం ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు అశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించి తరించారు. సప్తగోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంతం శివనామ స్మరణతో మారుమోగింది. కార్తీక మాసం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పంచరామాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి దర్శనార్థం భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా అన్నదాన కార్యక్రమం స్థానిక దాతలతో పాటు గుళ్ళో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. భక్తులు విశేషంగా వస్తారు. పంచారామ క్షేత్రంగా ఉంది కాబట్టి ద్రాక్షారామ ఆర్టీసీ వారు ప్రత్యేకంగా ఈ ప్రయాణికుల నిమిత్తం యాత్రికుల నిమిత్తం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బస్సులు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఆ బస్సులన్నీ కూడా కంప్లీట్ అయ్యేంత వరకు ఈ దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి ఉచిత క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. దాంతోపాటుగా శీఘ్ర దర్శనం, విశిష్ట దర్శనం కూడా ఉంటుంది. అదేవిధంగా స్వామివారి ఇక్కడ శివాలయం కాబట్టి అభిషేకానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ ద్రాక్షారామం దేవస్థానం కేంద్ర పురావస్తు శాఖ అధీనంలో ఉంది కాబట్టి ఇక్కడ కేవలం జలాభిషేకానికి మాత్రమే అనుమతి ఇచ్చి ఉన్నారు పురావస్తు శాఖ వారు. కాబట్టి భక్తులు వారు తెచ్చుకున్నటువంటి అభిషేక ద్రవ్యాలను పోసుకునేందుకు వీరుగా వాయులింగం దగ్గర వారికి సెపరేట్గా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగిందండి. అలాగే ఈ క్యూ లైన్లో ఉండేటువంటి భక్తులకి ఎండ తగలకుండా పైన టెంట్లతో పాటుగా కింద కాయిర్ మ్యాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీ మంచినీటి సౌకర్యంతో పాటు పిల్లలకి పాలు, మజ్జిగ లాంటివి, అలాగే ఉచిత ప్రసాదం ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందండి. ఇక్కడ భక్తులు వచ్చేసి భక్తులకి కొన్ని సందర్భాల్లో అసౌకర్యాలు ఏర్పడుతున్నాయి. అటువంటివి ఏమన్నా ఏర్పడుతున్నాయి? అలాగే ఇప్పుడు తాత్కాలికంగా ఒక 20 టాయిలెట్లు ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే సప్తగోదావరిలో స్నానాలు చేసుకునేటువంటి భక్తుల దగ్గర స్త్రీలకి ఇబ్బంది కలగకుండా బట్టలు మార్చుకోవడానికి ఒక 4 ప్రత్యేకమైనటువంటి వసతి సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏదైతే మన సప్తగోదావరి ఉందో దానిలో వాటర్ కొంచెం బాగోలేదనేది ఆ వాటర్ని మార్చడం జరిగిందండి. ఆల్రెడీ వాటర్ మార్చాము. పాత వాటర్ తీసేసి కొత్త నీరు పెట్టడం జరిగింది. అదే బ్లీచింగ్ కూడా వేసేసి ఉన్నాము. విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు పిలుపునిచ్చారు. జేఎన్టీయూకే ప్రాంగణంలో అల్యూమినియం ఆడిటోరియం నందు యూసీఈకే, ఎన్ఎస్ఎస్ యూనిట్ 1, యూనిట్ 2 సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన కలిగించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని, డ్రైవింగ్లో ఉన్నప్పుడు సెల్ ఫోన్ వాడరాదని సూచించారు. అలాగే సైబర్ క్రైమ్, సైబర్ బుల్కింగ్కు సంబంధించి ప్రజల అనుమానాస్పద లింకులను తెరవకూడదన్నారు. సైబర్ క్రైమ్ ద్వారా తమ బ్యాంకు ఖాతాలో డబ్బులను పోగొట్టుకున్నట్లయితే నిర్ణీత సమయం గోల్డెన్ హవర్లో పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు చెడు వ్యసనాలకు బానిస కాకుండా శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం విద్యార్థుల సందేహాలను డీఎస్పీ రఘువీర్ విష్ణు నివృత్తి చేసి హెల్మెట్ ధరించడం ద్వారా రోడ్డు ప్రమాదాల నుండి సురక్షితంగా ఎలా బయటపడ్డారో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పవరం సిఐ బి పెద్దిరాజు, ట్రాఫిక్ సిఐలు డి రామారావు, ఎన్ రమేష్, ట్రాఫిక్ ఎస్ఐ వెంకటరత్నం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు కె రమణాజీ, ఎంవీఎస్వి కిరణ్మయి, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వీటిలో ట్రాఫిక్కి అవగాహన కల్పించాలి. అది రమేష్ గారు, రామారావు గారు మీకు ట్రాఫిక్ గురించి చెప్తారు. నేను కొద్దిగా సైబర్ క్రైమ్ గురించి మీకు చెప్తామని వచ్చాను. తర్వాత డిఎస్పీ గారు కూడా వచ్చి మాట్లాడతారు. మనకి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ సైబర్ క్రైమ్ అనేటటువంటిది కామన్ అయిపోయింది. మీకు రకరకాల కాల్స్ రావటం, ఈ సైబర్ నేరగాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఫ్రాడ్ అనేటటువంటిది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నిన్న మా వైఫ్ నేను చాలా షాపింగ్ వెళ్ళి అక్కడ ఉంటే మై వైఫ్ రిసీవ్డ్ వన్ కాల్ ఫ్రమ్ సిబిఐ ఆఫీసర్. బట్ అక్కడ నేను రూమ్లో ఉన్నాను, ఆవిడ రూమ్లో ఉంది. మీ డాక్టర్ ప్రణాళిక కానీ మన వాళ్ళకి టౌన్లో ప్రతి ఒక్కరికి ర్యాష్ డ్రైవింగ్ చేయడం అనేది అది ఒక ఫ్యాషన్. రెండోది ఆ ఏజ్ కూడా అలాంటిది. ఇంకా పొరపాటున అమ్మాయి కనిపిస్తే స్పీడింగ్గా పెరుగుతుంది. అంతేనా? కాలేజ్ జోన్లో కానీ స్కూల్ జోన్లో కానీ వీళ్ళు చేసే విన్యాసాలు అంతా అయితే ఉండవు. చేతులు పెట్టి లేకపోతే ఇంకేదో స్మోక్ చేస్తూ రకరకాలుగా ఈ డ్రైవింగ్ చేస్తుంటారు. ఇవన్నీ సినిమాలో చూస్తే ఏమన్నా సినిమా కూడా తీయచ్చు. ఆ రేంజ్లో ఉంటాయి. దానికేం తగ్గవు. అంటే మన దరిద్రం ఏంటంటే ఒకసారి చాలా సినిమాలు చూపిస్తారు.
వాళ్ళని చూసి మోటివేట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనలో మంచి తొందరగా మోటివేట్ కాదు, కానీ చెడు విషయంలో చాలా ఫాస్ట్గా మోటివేట్ అయిపోతారు. అందరూ పుష్ప సినిమా చూసారా? మెజారిటీ చూసుంటారు. మనం చూడదగ్గ సినిమా అది. ఒకడెవడో దొంగ, వాడిది గొప్ప సినిమా. ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును రూపొందించడంలో నాయకత్వం కీలక పాత్రను హైలైట్ చేయడం జరుగుతుందని డిఎంఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ డిఎస్విఎల్ నరసింహ పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో 78వ ట్రైన్డ్ నర్సుల అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సదస్సు జరిగింది. ట్రైన్డ్ నర్సుల అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యదర్శి ఏపీఎన్ఎంసీ రిజిస్ట్రార్ కె సుశీల్ అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా డిఎంఈ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ డిఎస్విఎల్ నరసింహ పాల్గొనగా విశిష్ట అతిథులుగా ఇండియన్ రెస్క్యూషన్ కౌన్సిల్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ ఎస్ఎస్సి చక్రరావు, అసోసియేషన్ సౌత్ రీజియన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జానీ కెంప్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ నర్సింగ్ ప్రొఫెసర్ ఎస్ జ్యోతిలు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి వైస్ ఛాన్సలర్ డాక్టర్ నరసింహ మాట్లాడుతూ నేడు త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న వైద్య రంగంలో నర్సులు సంరక్షకులు మాత్రమే కాదని మార్గనిర్దేశం చేసే స్ఫూర్తినిచ్చే మార్పులను నడిపించే నాయకులని అన్నారు. ఇంకా ఈ సదస్సులో ఇండియన్ రెస్క్యూషన్ కౌన్సిల్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ ఎస్ఎస్సి చక్రరావు, అసోసియేషన్ సౌత్ రీజియన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జానీ కెంప్లు మాట్లాడారు. ఈ సదస్సులో విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ నర్సింగ్ సిహెచ్ శ్రీలక్ష్మి జ్ఞాపకార్థం ఆమె పేరు మీద నగదు బహుమతి అవార్డును వి విజయకుమార్కి అందించారు. అనంతరం అతిథులను సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి డాక్టర్ ప్రొఫెసర్ సిఆర్ షంషీర్ బేగం, డాక్టర్ కె సుశీల, ప్రొఫెసర్ డాక్టర్ ఎం సత్యవల్లి, ప్రొఫెసర్ కె ఝాన్సీ లక్ష్మీబాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉషా, కె పద్మావతి, కె శ్రీదేవులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వివరాలను సంఘ అధ్యక్ష కార్యదర్శులు షంషీర్ బేగం, డాక్టర్ కె సుశీలలు మీడియాకు తెలిపారు. And I'm sure even the students also would have helped you learn something during your internship. And I want to remind all of you that if you want to become a leader in TNI, groom yourself from today to inspire, influence and motivate others by possessing both hard skill and soft skill. Yes, for the hard skill, you ought to be a king of information. I mean, you have to have versatile knowledge for your team members, and secondly, possess technical skills too. Of course, your social skill constitutes. We have developed the Indian guidelines where not much of facilities are available in our hospital and even outside. So we just wanted to teach you how to resuscitate a person, especially even outside the hospital or within the hospital. Within the hospitals, we have very specialized nurses in the critical care, in the emergency area or the casualties. ఇండియా ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ డాక్టర్ షంషీర్ బేగం నండి. సో ఈ సదస్సుకు విచ్చేసిన అందరికీ ప్రముఖులకు మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలుపుకుంటున్నామండి. నెక్స్ట్ ఈ సదస్సులో లీడర్షిప్, నాయకత్వం గురించి ఎక్కువగా చర్చించబోతున్నాము. అది ఏ విధంగా హెల్త్ కేర్లో, ప్రొఫెషన్లో ఉపయోగపడుతుంది, ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలి, ఏ విధంగా వివిధ హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా నివారించగలుగుతాము అనే దానికి పాలసీస్ అవన్నీ కూడా చేస్తాం. దాని గురించి చర్చించడం అవుతుందండి. అంతేకాకుండా ఇక్కడ ఒరేషన్ అవార్డు కూడా ఇవ్వడం ఈ సదస్సులో ఒక ముఖ్యమైన భాగం అండి. మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. దాంట్లో ట్రైన్ నర్సెస్ అండ్ స్టూడెంట్ నర్సెస్ కూడా ఉన్నారు. ఈ సమావేశంలో, ఈ సదస్సులో ముఖ్యంగా నర్సింగ్లో నాయకత్వం యొక్క ఇంపార్టెన్స్ గురించి, దాని ద్వారా స్ఫూర్తిదాయకమైన దృష్టితో నర్సులో చేంజ్ తీసుకురావడానికి ఈ సదస్సులో స్పీకర్స్ మాట్లాడబోతున్నారు. ఇప్పటివరకు ఇనాగరేషన్ జరిగింది. ఇంకా ఈ సెషన్ నుంచి కూడా స్పీకర్స్ కొన్ని సైంటిఫిక్ పేపర్స్ కూడా పిల్లలు ప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లానే కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఈ సమావేశంలో జరుగుతాయి ఈవినింగ్ నుంచి. సో మరి ముఖ్యంగా ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము స్టూడెంట్స్ని, నర్సెస్ని ఉత్తేజపరిచి నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకొని తద్వారా నలుగురిలో ఈ క్వాలిటీ సర్వీసెస్ తీసుకురావడానికి మెయిన్ ఉద్దేశము దీనికి. సో దీనికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఇప్పుడు స్పీకర్స్ మాట్లాడబోతున్నారు. 78th TNI ట్రైన్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ తరఫున స్టేట్ కాన్ఫరెన్స్ జరుపుకుంటున్నాము.
దీంట్లో దగ్గర దగ్గర మనకి 2400 మెంబర్స్ త్రూ అవుట్ ది స్టేట్ వచ్చి అటెండ్ అవుతున్నారు డెలిగేట్స్ కాకుండా. దీంట్లో నాట్ ఓన్లీ ట్రైన్ నర్సెస్, స్టూడెంట్ నర్సెస్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ వల్ల వీళ్ళకి వేరియస్ మెడికల్ నర్సింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ వల్ల వేరియస్ సెమినార్స్, లెక్చర్స్ అవన్నీ జరుగుతాయి. దాంతోపాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల వీళ్ళందరిలో ఒక యూనిటీ కలగటం, నర్సింగ్ ఎడ్యుకేషన్లో ట్రాన్స్ఫర్మేషన్స్ ఏం జరుగుతున్నాయి, ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవడం అది జరుగుతుంది. ఇలాంటి మీటింగ్స్ తరచుగా జరగడం వల్ల నర్సింగ్ అసోసియేషన్ వాళ్ళకి, స్టూడెంట్స్కి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. కాకినాడ బానుగుడి సెంటర్లో వేంచేసిన శ్రీ ఉషారాజరాజేశ్వరి సమేత శ్రీ బానులింగేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి రావి, ఉసిరి, సెమి చెట్ల వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ అభిషేక కమిటీ ఆధ్వర్యంలో తొలి అభిషేకం జరిగింది. ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ వేద మంత్రోచ్చరణల నడుమ పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, సుగంధ ద్రవ్యాలు, వివిధ పండ్ల రసాలు, పసుపు, కుంకుమ, గంధం, విభూతితో అభిషేకం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శివనామస్మరణ చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్ని చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ తొలి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాకినాడ రామారావుపేటలో వేంచేసిన శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుండి స్వామివారిని దర్శించేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ అర్చకులు శర్మ, కామేశ్వర శర్మ, రాంబాబు శర్మలు స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయంలో భక్తులతో సామూహిక అభిషేకాలను ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ జరిపించారు. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం జపిస్తూ భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఆలయంలో గల అన్నపూర్ణ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస రామచంద్రమూర్తి అన్నేర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ లో వచ్చిన అత్యాధునిక ట్రీట్మెంట్స్ ను కాకినాడ ప్రజలకు అందించేందుకు సాయి సుధా హాస్పిటల్ ఇప్పుడు సుధా స్కిన్, హెయిర్, ఎస్థెటిక్స్ ప్రత్యేక విభాగాన్ని ప్రారంభిస్తున్నట్లు సాయి సుధా హాస్పిటల్ అధినేత డాక్టర్ వాడ్రేవు రవి తెలిపారు. కాకినాడ సాలిపేటలో గల ఎవాన్ డయాగ్నోస్టిక్ సెంటర్లో సాయి సుధా హాస్పిటల్ అధినేత వాడ్రేవు రవి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వాడ్రేవు రవి, డాక్టర్ చంద్రకళ, డాక్టర్ సుధాలు మాట్లాడుతూ గత 38 సంవత్సరాలుగా సాయి సుధా హాస్పిటల్ను ఆదరించిన కాకినాడ ప్రజల కోసం ఇప్పుడు సుధా స్కిన్, హెయిర్, ఎస్థెటిక్స్ ను ఆదివారం ఉదయం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. డాక్టర్ సుధా నూతనంగా ఏర్పాటు చేస్తున్న యూనిట్లో అందించే ట్రీట్మెంట్స్ వివరాలను మీడియాకు వెల్లడించారు. అడ్వాన్స్డ్ లేజర్స్ అండ్ ఎక్విప్మెంట్తోటి ప్రారంభించబోతున్నామండి. దాన్ని సుధా స్కిన్, హెయిర్ అండ్ ఎస్థెటిక్స్ అని నవంబర్ 3వ తారీఖున ఓపెన్ చేయబోతున్నామండి. దీంట్లో అడ్వాన్స్డ్ లేజర్స్ మెషిన్స్, కొత్త రకాలైన ట్రీట్మెంట్లు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అలాంటివి చేయబోతున్నామండి. రేపు 10 గంటల నుంచి 3 గంటల వరకు రేపు ఓపెన్ హౌస్ అండి. సో ఇందులో గ్రూప్ ఆఫ్ డర్మటాలజిస్ట్, ఇందులో ట్రైన్డ్ స్టాఫ్, ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేట్స్, రెసిడెంట్ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా గ్రూప్ టీమ్ ఆఫ్ డర్మటాలజిస్ట్ వర్క్ చేయబోతున్నాం. బిగ్గెస్ట్ క్లినిక్ కింద అవ్వబోతుందండి స్టేట్లో. ఇది ఇప్పటికి ప్రైవేట్ సెక్టర్లో పెద్ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్లినిక్స్ లాగా ఉందండి. కాకుండా పెళ్లిళ్ళ సమయంలో వయసు మీరిన వాళ్ళు, ఇంకా యంగ్గా కనిపిద్దామని తాపత్రయం ఉన్నవాడు, ఇవాళ మనం చూస్తున్న ఎవ్రీ ఆల్టర్నేట్ యంగ్ పర్సన్ బియర్డ్ అది పెట్టుకుని ఉంటున్నారు. లేదా చిన్నపిల్లలు రకరకాల టాటూస్ రకరకాల చోట్ల వేసుకుంటున్నారు. టాటూ వేయడానికైనా చేయడానికైనా, కాంప్లెక్షన్ కోసం, వీటన్నిటి కోసం సైంటిఫిక్గా వాళ్ళకి అనలైజ్ చేసి ఇది ఉన్న పరిస్థితి, మీకు ఇందులో దిస్ యువర్ బాస్కెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, దీనివల్ల ఇది సాధ్యం అవుతుంది, ఇది సాధ్యం. ఇందాక మనం ఇచ్చిన అడిగారు, మీరు గ్యారంటీ ఇస్తారా వైద్యం? అందులో ఇందాక మీరు పవర్ పాయింట్లో చూసిన కొన్నిట్లో చూస్తే
ఒకరికి మచ్చలు రావడం అధికంగా వాళ్ళ జన్యుపరంగా జెనెటిక్గా వచ్చే కండిషన్ అని మనం మార్చలేము. వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి ఇప్పుడున్న మచ్చలు పోవడానికి ఏం చేయాలో తెలుసు. కొంతమంది జెనెటిక్గా వాళ్ళ ఇంట్లో అందరూ నల్లగా ఉంటారు, వాళ్ళని తెల్లగా చేసేస్తామని మనం ఫాల్స్ ప్రామిస్ చేయకూడదు. తగు మాత్రమే మార్పు ఏదో చేయాలి. కొంతమంది ఎండలోకి వెళ్తే కమిలిపోతారు, వాళ్ళకి ఎండలోకి వెళ్ళకుండా ఎలా ఉండాలో, సన్ స్క్రీన్ ఎలా వాడాలో చెప్పి ఇప్పుడు వచ్చిన ముడతలు పోవడం ఎలాగో చెప్పుకుని ఈ విధంగా సైంటిఫిక్గా ట్రీట్మెంట్ ఈజ్ టైలర్డ్ టు ది నీడ్స్ ఆఫ్ ది పేషెంట్. ఏ యొక్క పేషెంట్కి ఆ పేషెంట్కి వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ జరుగుతుంది. వెరీ ట్రాన్స్పరెంట్. ఇప్పుడు ఈ ఫోటోగ్రఫీ అంతా కూడా మనం చాలాసార్లు చూస్తాం కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్. దూరం నుంచి పెద్ద పట్టు చూపిస్తారు, దగ్గర నుంచి పెద్ద పట్టు చూపిస్తారు, తర్వాత ఫోటోలో దూరం నుంచి ఫోటో తీసి పట్టు తగ్గిపోయిందని చెప్తారు. అలా కాకుండా సైంటిఫిక్ డెర్మటాలజీలో ఫోటోగ్రఫీ 8 యాంగిల్ నుంచి, మనకి 8 దిక్కులు ఎలా ఉన్నాయో 8 యాంగిల్ నుంచి అలా తీయాలి, ఇంత దూరంలో తీయాలి, ఇంత లెన్స్తో తీయాలి, ఇంత కాన్సన్ట్రేషన్తో తీయాలి. సో ఆ విధంగా చేసి అవే పిక్చర్స్ వాళ్ళ కంప్యూటర్లో వాళ్ళు కూడా వాట్సాప్లో పంపించి వాళ్ళే కంపేర్ చేసుకోవచ్చు. మన కళ్ళు మనం మోసం చేసే పరిస్థితి ఉండదు కనుక మనం ఏమి మార్పింగ్ అనేది చేయకుండా వాళ్ళ చూడండి నీకు ఇదివరకు యాక్ని మచ్చలు ఇలా వచ్చాయి, ఇప్పుడు ఈ విధంగా పోయాయి అని చూపించడం జరుగుతుంది. దానివల్ల పేషెంట్కి ఎంతో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. సో అలా కలగజేయడం మన ముఖ్య ఉద్దేశం. కాకపోతే జనరల్ మెయిన్ స్ట్రీమ్ డెర్మటాలజీ నుంచి ఇప్పుడు మీకు తెలుసు మన క్లినిక్ బోర్డు రష్గా ఉంటుంది. ఒక పుట్టుమచ్చ అవునా కాదా తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు 2 గంటలు 3 గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా హాస్పిటాలజీ అపాయింట్మెంట్ వాళ్ళని విడిగా హాస్పిటాలజీ అపాయింట్మెంట్ చేసి డాక్టర్ చంద్రకళ గారు సీనియర్గా, డాక్టర్ సుధా జూనియర్గా ఇక్కడ హాస్పిటాలజీ సేవలన్నీ అందించడం. బకాయి పడ్డ జీతాలను ఇవ్వాలని కోరుతూ క్లాబ్ డ్రైవర్స్ చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. 9వ రోజు శనివారం క్లాబ్ డ్రైవర్స్ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కన్వీనర్ మలకా వెంకటరమణ మాట్లాడుతూ గత 9 రోజులుగా క్లాబ్ డ్రైవర్స్ చేసిన ఆందోళనకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులలో చలనం లేకపోవడంతో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి నిరసన తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ఇస్మాయిల్, సంతోష్, దుర్గాప్రసాద్, దుర్గాబాబు, కొండబాబు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సెట్టిబల్జ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో సంఘీయులు తరలి రావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. కాకినాడ నగరంలో స్థానిక రామారావుపేటలో గల సంఘ భవనంలో కాకినాడ సెట్టిబల్జ సంక్షేమ సంఘం కార్తీక వన సమారాధన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని కార్తీక వన సమారాధన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా సామాజిక వర్గం అంతా ఐక్యంగా ఉండాలన్నదే కార్తీక వన సమారాధన యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు. సంఘ నాయకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 6గురితో కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సెట్టిబల్జ సామాజిక వర్గీయులంతా అధిక సంఖ్యలో హాజరై ఐక్యతను చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, ఆంజనేయులు, ఈశ్వరరావు, రాయుడు, దుర్గా, వెంకటలక్ష్మి, దొడ్డు వీరేంద్ర, కుడుపూడి సత్యబాబు, సివిల్ సప్లై డైరెక్టర్ కడలీశ్వరి, నరుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబా, చొల్లంగి వేణుగోపాల్, చొల్లంగి వీరబాబు, వాసంశెట్టి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కులం అంతా కలిసి ఉండాలి. అలాగే ఏదైతే కులాల మధ్య కుంపడ పెట్టే నాయకులు, కులమే సొంత కులంలోనే కుంపడ పెట్టే నాయకుల్ని గుర్తించి దూరం పెట్టి అందరూ ఐక్యతగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతోనే పెట్టడం జరుగుతుంది తప్ప ఇందులో వేరే ఎవరికి స్వలాభం లేదు. ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతూ ఉంది. మరి నన్ను ఆహ్వానించి నా చేతుల మీదుగా మరి పాంప్లెట్ ఓపెనింగ్ చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అందరూ కూడా భారీగా తరలి వస్తారని కూడా మేము అందరూ ఆశిస్తూ ఉన్నాం. దాని యొక్క మరొకసారి చెప్తా ఉన్నాం, దాని ముఖ్య ఉద్దేశం ఒకటే, సంవత్సరానికి ఒకసారి అందరం కలుసుకోవటం, ఒకరికొకరు పరిచయాలు చేసుకోవటం, అలాగే మిగతా కులం కలిసి ఉండటం, మిగతా కులాలను గౌరవించడం, అదే మెయిన్ ఎజెండా. సుభాష్ గారు మరియు మా పెద్దలు, మా సంఘ నాయకులు, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్ర గారు మరియు కుర్పుడి సత్యబాబు, కడలీశ్వర్ గారు, చొల్లంగి వేణుగోపాల్ గారు, యువకుతి వెంకటేశ్వరరావు గారు, పెంకే శ్రీనివాస్ బాబా గారి చేతుల మీదుగా ఈ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించడం జరిగింది. రేపు వచ్చే 17వ తారీఖున కాకినాడ మెక్కలారిన్ హై స్కూల్ గ్రౌండ్ నందు జరుగు సెట్టిబల్జ వన మహోత్సవానికి యావత్ సెట్టిబల్జ సంఘీయులందరూ, సోదరీమణులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జయప్రదం చేస్తారని కోరుకుంటూ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలలో ప్రతిభను కనపరిచిన క్రీడాకారులను యూనివర్సిటీ జట్టుకు ఎంపిక చేయనున్నట్లు పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపాణ్యం తెలిపారు. కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్
ఫిజికల్ డైరెక్టర్ వర్మ అధ్యక్షత వహించగా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపాండ్య ముఖ్య అతిథిగాను, కాలేజ్ అలుమిని అసోసియేషన్ చైర్మన్ కర్రీ భామిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ హరీష్, స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్, సాయి రిటైర్డ్ కబడ్డీ కోచ్ పిఎస్వి ప్రసాద్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపాండ్య మాట్లాడుతూ యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ను డాక్టర్ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇండోర్ కోర్టులో ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. ఎన్నో ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న బ్యాడ్మింటన్ కోర్టులో ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేసి వినియోగంలోకి తీసుకొచ్చిన తలాటం హరీష్ను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ తాను చదివిన కాలేజీకు తన వంతుగా క్రీడల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం అతిథుల కోర్టును కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అతిథులు కరిబామిరెడ్డి, తలాటం హరీష్, సబెల్లా శివనారాయణ రెడ్డి, టెక్నికల్ అఫీషియల్స్ క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ డ్రెస్సులను అందించారు. అనంతరం పోటీలను అతిథులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పంపన సాయి, యూనివర్సిటీ అబ్జర్వర్స్, టెక్నికల్ అఫీషియల్స్ మరియు పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా కోరేదంటే మీ పిల్లలు ముఖ్యంగా ఫిజికల్గా బాగుండాలంటే ఖచ్చితంగా రాత్రి కూడా అన్నం పెట్టుకుని ఉదయం కూడా చద్దనం పెట్టింది. చాలా ఎంత ఆరోగ్యంగా అంటే అంత ఆరోగ్యంగా. అలాగే పాలు కూడా కంపల్సరీ బాగుందండి. మీరు వేళ నాకు 78 డేస్ మీకు వేళ కూడా దానికి కారణం ఏంటంటే ఆరోగ్యం. ఖచ్చితంగా వెంటనే దానికి చాలా ఫాస్ట్గా చేయడంలో మన 2 డేస్లో అయ్యింది. తర్వాత మన సాయి గారు ఆ కబడ్డీ మ్యాచ్ కూడా రావడంతో మన అథ్లెట్స్ ఆంధ్రాలో ఫస్ట్ విజయనగరం, తర్వాత మనదే ఉంది. ఇంత ఫెసిలిటీ ఉన్నదంటే మనకు చాలా గర్వంగా ఉండాలి. కబడ్డీ మా సెక్రటరీ గారు, నాకు సెక్రటరీ గారు కూడా చాలా ఆనందపడ్డారు. ఆ రోజు మీరు చాలా ఇప్పుడు మా అథ్లెట్లు బయటకు వెళ్తుంటే ఆలోచిస్తున్నారు పిల్లలు. మన కబడ్డీ విధానంలో ప్రాక్టీస్కి వస్తే ఒక 3 days మనం విన్నర్స్ దగ్గర ట్రాఫిక్ కూడా పట్టుకొచ్చేవాళ్ళు. మీ వల్ల మేము కబడ్డీ అథ్లెట్స్లో కూడా చాలా ఈజీగా ఆడుతున్నాం. మీకు ఏ విషయంలో మనకి ఈక్వల్ కదా నడవడం చూసి చాలా ఇబ్బందిగా ఉంది. కరెక్ట్ టైంకి వచ్చి చదువుతున్నారు. మీరు ఏదైనా మన కోచ్ సాయి గారు చెప్తే మేము మీకు ఏదైనా చూసి కొంచెం జల్దీగా తెప్పించి ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ల సమస్యలను తక్షణం పరిష్కరించాలని సిఐటియు నాయకుడు మేడిశెట్టి వెంకటరమణ డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ మండలం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ ఎంఆర్ఓ కళ్యాణ్ చక్రవర్తికి అందించారు. ఈ ధర్నా సందర్భంగా సిఐటియు కాకినాడ రూరల్ మండల కన్వీనర్ టి రాజా మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు వాలంటీర్లను రాజీనామా చేయొద్దని, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని, అలాగే పారితోషికాన్ని 5,000 నుండి 10,000కు పెంచుతామని హామీ ఇచ్చిన విషయం గుర్తుందా అని ప్రశ్నించారు. వాలంటీర్లపై వైసీపీ ముద్ర వేసి తొలగించే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని, ఉద్యోగ భద్రతకి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. నవంబర్ 6వ తేదీన జరిగే కేబినెట్ మంత్రుల సమావేశంలో వాలంటీర్ల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కాకినాడ రూరల్ మండల నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, దుర్గాప్రసాద్, శ్రీహరి, వాలంటీర్ల సంఘం రూరల్ నాయకులు డి గంగాభవాని, బొంతు సంధ్యాదేవి, అనిత, భవానీ, కీర్తి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు రక్షిత త్రాగునీటిని అందించేందుకు 1,50,000 రూపాయలతో పైడా వెంకటనారాయణ సుశీలమ్మ అకాడమీ సౌజన్యంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని విద్యాశాఖ ఆర్జేడీ నాగమణి పేర్కొన్నారు. కాకినాడ సాలిపేటలో గల పైడా సత్యరాజు బాలికోన్నత పాఠశాలలో పైడా వెంకట నారాయణ సుశీలమ్మ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎంఎం సుబ్బలక్ష్మి అధ్యక్షత వహించగా ఆర్జేడీ నాగమణి ముఖ్య అతిథిగాను, ట్రస్ట్ సభ్యులు పైడా వెంకటేశ్వరరావు, పైడా వెంకట నారాయణ, పైడా సోమేశ్వరరావు, పైడా శ్రీనివాసులు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఆర్జేడీ నాగమణి రిబ్బన్ కత్తిరించి కొబ్బరికాయ కొట్టి ఆర్ఓ ప్లాంట్ ను ప్రారంభించారు. అదేవిధంగా అతిథులు ట్యాప్ల వద్ద నీటిని తాగి నీటి నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ నాగమణి మాట్లాడుతూ స్కూల్ విద్యార్థులకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన పైడా ట్రస్ట్ అభినందించారు. ట్రస్టీ పైడా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ జానకి, పైడా సోమేశ్వరరావు, పైడా శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ అనసూరి చిన్నబాబు, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నీటి వల్ల అనేక రకాల రోగాలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఇది చాలా పెద్ద స్కూలు. ఈ స్కూల్కు చాలా కాంపిటీషన్ ఉంది. సాలిపేట గర్ల్స్ హై స్కూలు కాబట్టి 1,200 మంది బాలికలు ఈ స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక మంచి వాటర్ని అందించాలని ఒక మంచి కాన్సెప్ట్తో పైడా వెంకట నారాయణ మరియు సుశీలమ్మ అకాడమీ వారి పేరు మీదుగా ఈరోజు ఆర్ఓ ప్లాంట్ని ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. వీరు ఇవే కాకుండా అనేక రకాల ప్రాంతాల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలను చేస్తూ, అలాగే గండేపల్లి మండలంలో కూడా ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్లో
టాయిలెట్ కన్స్ట్రక్షన్స్తో పాటు అనేక రకాలుగా విద్యార్థులకి టీఎల్ఎం మెటీరియల్ కానివ్వండి, అనేక రకాల సదుపాయాలు కూడా కల్పిస్తూ ఉన్నారు. ఈ రకంగా అందించడం చాలా ఆనందంగా ఉంది. మరి మనకి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి ప్రభుత్వం అందించే బెనిఫిట్స్తో పాటు మరి ఈ రకంగా స్వచ్ఛందంగా అనేక మంది దాతల ద్వారా, మెయిన్గా పైడ వెంకటేశ్వరరావు గారు అనేక మందిని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా గ్యాదర్ చేస్తూ ఈ స్కూల్ యొక్క స్థలదాత కూడా వారి వంశం నుండే రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అనేక మంది విద్యార్థులు వేలల్లో చదువుకొని అనేక మంది డాక్టర్లు కానీ, ఇంజనీర్లు గాను, అనేక మంది టీచర్లు గాను కూడా ఇక్కడే చదువుకొని అయ్యారు. అలాగే ఇక్కడే ఉన్న మేడం గారు కూడా ఇదే స్కూల్లో చదువుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. రాజు గారు ఈ స్థలం డొనేట్ చేయడం, తర్వాత మున్సిపాలిటీ వారు బిల్డింగ్ కట్టడం చాలా అనుబంధం ఉంది. తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ స్కూల్లో ఆగస్టు 15కి, జనవరి 26కి కూడా మా పెద్దనాయనమ్మ గారి సంతతి వారు స్వీట్స్ ఇవ్వడం జరుగుతుంది. మేము చేసింది కూడా మంచిదే, కానీ ఆల్రెడీ మా ఫ్యామిలీ వారు చేస్తున్నారు. ఇక్కడ మాకు ఈ అవకాశం వచ్చిన చాలా సంతోషంగా ఉంది. నాకు భార్యను కూడా ఈ స్కూలే ఇచ్చింది కాబట్టి చాలా అనుబంధం మాకు, మా అందరికీ కూడా. మీరు ఆర్జేడీ గారు వచ్చి ఇనాగరేట్ చేసినందుకు చాలా సంతోషం. దీనివల్ల స్టూడెంట్స్ అందరికీ తెలియవలసింది ఏంటంటే వాళ్ళ చదువుకి, వాళ్ళ ఆరోగ్యానికి, అథ్లెటిక్ క్వాలిటీస్ కూడా పెంచుతుంది మంచి వాటర్. మీకు అందరికీ తెలిసిందే. చదువుకోవడానికి కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి, అన్నీ తెలియాలి. ఇలాగే హెచ్మార్ స్కూల్స్ ఇప్పుడు 47% మట్టుకే స్కూల్స్లో మంచి వాటర్ ఉంది ఇండియాలో. హెచ్ఆర్డి మినిస్ట్రీ యొక్క లెక్క ప్రకారం అన్ని స్కూల్స్కి రావాలని, అందరూ చిల్డ్రన్ కూడా బాగా చదవాలని స్టూడెంట్స్ మా ఉద్దేశం. అందరూ ముందుకు రావాలని, మాలాంటి సంస్థ వారు ఇంకా ముందుకు వచ్చి అన్నీ ఫిలప్ చేయాలని నా కోరిక. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. విద్యార్థులకు సైన్స్ ప్రయోగాల పట్ల అవగాహన కల్పించేందుకు ఎంఎస్ నారాయణ జూనియర్ కాలేజ్లో ల్యాబొరేటరీలు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని సైన్స్ ఆఫీసర్ కృష్ణసాయి పేర్కొన్నారు. కాకినాడ అశోక్ నగర్లో ఎంఎస్ నారాయణ జూనియర్ కాలేజ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాబ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి స్కూల్ ఏవో వేణుగోపాల్ స్వాగతం పలికారు. కాలేజ్ డైరెక్టర్ శ్రీ విజయ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రామచంద్రపురంకు చెందిన రేవతి సైన్స్ ఫౌండేషన్ ఫౌండర్ కృష్ణసాయి, పెద్దాపురం ఏసీటీ సైన్స్ సెంటర్ ఇన్ఛార్జ్ బుద్ధ శ్రీనివాసులు అతిథులుగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ల్యాబ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అతిథులు కృష్ణసాయి, బుద్ధ శ్రీనివాసరావు, ప్రకాష్, సుజ్ఞాన్, నోరి బలరామకృష్ణ, వేణుగోపాల్, ఎం శ్రీ విజయలు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో ఎంఎస్ నారాయణ జూనియర్ కాలేజ్ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మా సోదరులు బలరామకృష్ణ గారిని పిలవడానికి కారణం ఏంటంటే, ఒకవేళ మధ్యలో మీకు ఏదైనా సీరియస్గా మీరు ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయ్యి, లేకపోతే ఇంకా ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ ఏదైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే వాళ్ళని ఆట పట్టించాలన్నా, మిమ్మల్ని ఆట పట్టించడానికైనా, మమ్మల్ని ఆట పట్టించడానికైనా మధ్యలో ఉండాలి. కాబట్టి మా ఆస్థాన విద్వాంసం అనుకోవచ్చు మన న్యూరో ఎడ్యుకేషన్ సొసైటీకి సార్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. అలాగే ప్రకాష్ సారు, సామలకోట డివిజన్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ప్రతిభా విద్యానికేతన్ కరస్పాండెంట్ గారు, అలాగే సుజ్ఞాన్ గీతం స్కూల్ కరస్పాండెంట్. మీరు ఎప్పుడు మన ప్రతి ఈవెంట్లో మీరు చూస్తూ ఉంటారు, నాకు బాగా ఆప్తులు. వీరందరూ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఈ స్పీచెస్ కంటే కూడా నేను రిక్వెస్ట్ ది చీఫ్ గెస్ట్ ఆఫ్ ది డే వాళ్ళని ఒక సైన్స్ షోని చేయమని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు షెడ్యూల్ చాలా టైట్గా ఉంటుంది. అంటే వాళ్ళు సైన్స్ సెంటర్స్ నడుపుతున్నారు. ఆ సైన్స్ సెంటర్ కూడా మనల్ని ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ కపుల్ ఆఫ్ డేస్ నేను మేడం కూడా చెప్పాను, ఖచ్చితంగా వాళ్ళ సైన్స్ సెంటర్ కూడా మనకి విజిట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. కొత్త విధానం ఏంటంటే ఒక సైన్స్ ల్యాబ్ పెట్టి ఆ సైన్స్ ల్యాబ్ని ఓపెన్ చేయడానికి మనం చూసినందుకు మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రకాష్ గారు కూడా మాకు విషయం ద్వారా జరిగింది. సో హౌ ఇట్ మెయిన్ విద్యార్థికి ఒక గోల్డెన్ ఛాన్స్. ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత మన చదువంతా సైన్స్ను కూడా తెలుగు పద్యంలా చదివేటువంటి పరిస్థితుల్లో నుంచి అని కంఠస్థ పెట్టి ప్రతిపాదన రాసినట్టు సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదివే రోజుల్లో నుంచి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్కి మీరు రాబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం మన ఈ ప్రారంభం అయిన తర్వాత మీకు ఒక గంట సేపు సైన్స్ ఎలా ఎంజాయ్ చేసేటువంటి కార్యక్రమంలో మిగతా విషయాలు మాట్లాడతాను. థ్యాంక్ యూ అనంట. సాయి గారు చెప్పినట్టుగా యాక్చువల్గా ఈరోజు మీ సైన్స్ సెంటర్ ఓపెనింగ్కి ఎవరో ఒక ఆఫీసర్ని పిలుద్దామనే ఉద్దేశం నుంచి జస్ట్ ఇనాగ్రల్ చేసి బొకేస్ తీసుకొని వెళ్ళిపోతారు ఆఫీసర్స్ అయితే. కానీ మీ డైరెక్టర్ సార్ ఏం చేశారంటే, ఇది కాదు, సైన్స్ అంటే చదవడం కాదు,
సైన్స్ అంటే చెయ్యాలి అనే మోటోతో ల్యాబ్ ఓపెనింగ్ చేసి పిల్లలకి సైన్స్ని ఎంత జాయ్ఫుల్గా నేర్చుకోవచ్చు అని చెప్పడానికి మమ్మల్ని పిలిచినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో మిగతా విషయాలు మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ. ఈ మస్ట్ బి ఫీలింగ్ వెరీ హ్యాపీ. నేను చాలా కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్ చూస్తూ ఉంటాం. ఒక సైన్స్ ల్యాబ్కి ఒక హాఫ్ డే ఇన్వైట్ చేయాలి అంటే ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. అసలు ఇంత టైం కాకుండా ఈ టైంలో 3 ఎగ్జామినేషన్స్ పెట్టేచ్చు కదా అని ఆలోచిస్తారు. సో మీరు ఏమైతే వర్క్ చేస్తున్నారో మీలా చాలామంది వేరే కాలేజ్ కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కష్టపడేది ఐఐటి ఎగ్జామినేషన్స్ గురించి. కాకినాడలో దగ్గర 3,000 మంది నుంచి 5,000 మంది ఐఐటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. అందులో క్లియర్గా ఐఐటికి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు, ఆ క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు 4 లేదా 5. మిగిలిన వాళ్ళు ఆ ట్రాప్లో పడి ఆ స్ట్రెయిన్ని, ఆ స్ట్రెస్ని భరిస్తూ టైంని వేస్ట్ చేసుకుంటూ తర్వాత మళ్ళీ దగ్గరలోని ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవుతారు. శివుడికి అభిషేకం ఇష్టం, విష్ణువుకి అలంకారం ఇష్టం, సూర్యుడికి నమస్కారాలు ఇష్టం, నాకు ఎంఎస్ఎన్ అంటే ఇష్టం. విజయశాస్త్రికి ఒకే మాట, ఆయన నిలబడితే నిరంజనుడు, కూర్చుంటే కృష్ణుడు, నడిస్తే నవనీత చోరుడు, పలకరిస్తే పద్మనాభుడు, మాట్లాడితే మాధవుడు. అంటే యాంకరింగ్ అంటే ఎలా చేయాలో ఇలాగా సరదాగా అట్రాక్టివ్గా మాట్లాడుతూ నేను ఇక్కడే చదువుకున్నారని చెప్పేసి సార్ చెప్పారు. ఇక్కడే చదువుకుని పెద్ద అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడే ఉద్యోగం చేయడం చాలా గ్రేట్ అండి. ఎందుకంటే మంచి వాయిస్ మీకు అయితే ఇది అట్రాక్ట్ చేసుకునేటట్టుగా ఆహ్వానించడం ఎలా. కాకినాడ రాజేంద్ర నగర్ లో గల శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం ప్రారంభం పురస్కరించుకుని ఆకాశ దీపం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సాయి పూజ కార్యక్రమాలు నిర్వహించి దీపం వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిర కమిటీ, శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమాఖ్య సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన కాకినాడ పాత గైగలపాడులో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో మహారుద్రాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పసుమర్తి సత్యనారాయణమూర్తి, కమిటీ ప్రతినిధి మేకా లక్ష్మణమూర్తి సంయుక్తంగా వెల్లడించారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి పొద్దుటూరు బాలాజీ, విశ్వనాథ శర్మ, కోశాధికారి కప్పగంతుల సాయిరాం, కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ యాదగిరి పరశురాం, సుబ్బారావుతో పాటు పలువురు పాల్గొన్నారు. బృందావనం పూజ ఒకటి ఉంటుంది. ఈ పూజ అయిన తర్వాత అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు సంతర్పణ జరుగుతుంది, అన్న ప్రసాదం వితరణ జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి భక్తులు కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించాలని మనస్ఫూర్తిగా మేము, మా కమిటీ అయిన లక్ష్మణమూర్తి గారు, అదేవిధంగా మహేష్ గారు, చిన్నారావు గారు, ఇలాగే వీరరాజు గారు, ఈ కమిటీ వాళ్ళు అందరూ సఫలతతో మేము అందరం ముందరికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క సలహాలు, సూచనలు, ఇంకా వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక మన కమ్యూనిటీ హాల్కి ఇచ్చినా పర్వాలేదు, అదేవిధంగా మన సంఘానికి ఇచ్చినా పర్వాలేదు. ఏ విధంగా చేసినా సరే ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందరికి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై సాయిరామ్. ఈ ధ్యాన నిర్మించడంలో సహకరించిన మాస్టర్ కానీ, నేను కృష్ణమూర్తి లక్ష్మణమూర్తి కానీ, గ్రామ పెద్దలందరికీ పేరు పేరిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ధ్యాన మందిరం కొత్తగా వచ్చిన ఈ బ్రాహ్మణులందరూ కూడా నిన్ననే ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా ఈ ధ్యాన మందిరం అభివృద్ధికి మేము ఇక్కడ పూజాకారం నిర్వహించుకుంటామని వారందరూ తెలియజేశారు. మా ధ్యాన మందిరం తరఫున, మా గైకులపాడు గ్రామం కమిటీ ప్రజల తరఫున, మా ధ్యాన కమిటీ తరఫున బ్రాహ్మణులందరికీ కూడా మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఎంతో అద్భుతమైన ధ్యాన మందిరం ఇది. ఈ భావాలకు వైబ్రేషన్స్ ఉన్నవి, ఇక్కడ మూలస్థానం కూడా ఉన్నది. ఇక్కడ ఎంతో పవిత్రంగా జరిగే ఇక్కడ పూజల్లో కూడా గ్రామస్తులందరూ పాల్గొని ఈ కార్తీక సమారాధన బ్రాహ్మణ సంఘం కూడా ఇక్కడ నిర్వహించింది. పెద్ద ఎత్తున రుద్రాభిషేకం మరియు పూజలు నిర్వహించారు. వారందరూ కూడా ఆలోచన చేశారు. వారందరికీ కూడా మా గ్రామం తరఫున మరియు ధ్యాన మందిరం తరఫున ఈ కమిటీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ధ్యాన మందిరంలో సామాజిక కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఈవేళ చెప్పడం జరిగింది. తదనుగుణంగానే వారి ఆలోచనల మేరకు, గ్రామస్తుల ఆశయాల మేరకు ధ్యాన మందిరం అభివృద్ధి చేసి ఈ గ్రామానికి ముఖ్యంగా అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలని మేము తెలియజేస్తున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల మరమ్మతులకు కూటమి ప్రభుత్వం చర్యలు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెల్లడి. రక్తదానం ప్రాణదానంతో సమానం. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం. కాకినాడ జిల్లాలో రహదారులపై గుంతలు పూడ్చటానికి 10 కోట్ల నిధులు మంజూరు. కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడి. ఘనంగా ప్రారంభమైన కార్తీక మాసోత్సవాలు. భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 cervical spondylosis, L4, L5 lumbar spondylosis, gastric ulcer, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.